అన్న నమస్తేనా. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో పథకాలు ఇవ్వడానికి నువ్వెవడోరా, పథకాలు ఎగ్గొడతానంటున్నావు, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నువ్వు ప్రజలు సొమ్మిస్తున్నావా లేదంటే నీ జోబులో డబ్బులు ఇస్తున్నావంటూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారన్న. ఈ వ్యాఖ్యలు బట్టి మీరు ఏమంటారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడదలుచుకున్నా. వీడి మమ్మీ ఫాదర్ అకౌంట్లో డబ్బులు ఏమైనా ఇచ్చాడా గత 5 ఏళ్ళైనా? లేదంటే వీళ్ళ మమ్మీ హస్బెండ్ డబ్బులు ఏమైనా ఇచ్చాడా గత 5 ఏళ్లలో? అంటే వాళ్ళలాగా నేను మాట్లాడలేను కాబట్టి కొంచెం దాన్ని వాళ్ళు మాట్లాడిన భాషని కొంచెం వేరే లెవెల్లో మాట్లాడి చెప్తా ఉన్నా. జనం సొమ్మే జనంకు ఇవ్వడానికి వీడెవడో అది ఇదని కబుర్లు చెప్తా ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడిని వాడు వీడు అని చెప్పి సంబోధిస్తున్నాడు కదా. అసలు ఈడెవడో? ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవడేడు? ఒక ముఖ్యమంత్రికి కూడా స్థాయికి సరిపడిన వ్యక్తిని ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి నెత్తి మీద పెట్టుకుని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే ప్రజలకు ఎత్తి చూపించాడు ఈరోజు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ గారిని వాడు వీడు అని సంబోధిస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని ఎంతో గౌరవంతో సంబోధించిన, అంటే గౌరవం లేకపోయినా ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ పదవికైనా గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో గారు అని సంబోధిస్తే ఈరోజు ఆ సీటు దిగిపోయి ఆడి దిగలేదండి. ప్రజలు నేలకేసి కొడితే ముఖ్యమంత్రి సీటు లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తుంటే, ఇంకో మరోపక్క డిప్యూటీ సీఎం ఏమో నువ్వు ఎక్కడ ఉండడానికి వీళ్ళు, మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు తిరస్కరించారు, ఇది మేము ఇవ్వడానికి కాదు, మీరు ప్రతిపక్ష హోదా కావాలంటే జపాన్కో జర్మనీకి వెళ్ళమని చెప్పి అని చెప్పారు కదా. సో వీటన్నిటి నుంచి కూడా డైవర్ట్ చేయడానికి వీడు వాడు అని సంబోధించడం. అరే జగన్మోహన్ రెడ్డి, మొన్నటి వరకునేమో 9 నెలల క్రితం వరకు నా బొచ్చు బేకలేరు, నా వెంటుకు బేకలేరు, వై నాట్ 175 ఉన్నావు. సీన్ కట్ చేస్తే తిప్పి నేలకేసి కొట్టి 11 సీట్లు పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అయినా నీకు సిగ్గురాల. నీ హయాంలో నీ ఎండ చూసుకుని నీ వెనుకున్న నీ చెంచాగాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పరమ నీచుడు లాంటి వ్యక్తులు ఏదైతే స్క్రిప్ట్లు ఇస్తారో ఆ స్క్రిప్టుల్ని బట్టి మీడియాల ముందుకు వచ్చి నోటికొచ్చినట్టు చదివేసి ఈరోజు ఇబ్బందులు పడతా ఉంటే, అంటే ఇబ్బందులు అంటే మేము ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెడుతుంది కాదు కదా. వాళ్ళు తీసుకున్న గోతుల్లో వాళ్లే పడి ఈరోజు గిలగిల కొట్టుకుంటున్నారు. వాటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక అంటున్నారు. అయ్యా, ఇప్పటికే నువ్వు చూపించిన దానికి ప్రజలు ఏ రేంజ్లో విసిగిపోయారో మొన్న ఓట్లలో సీట్ల రూపంలో తేలింది. నువ్వు ప్రస్తుతానికి ఒక సాధారణ ఎమ్మెల్యేవి, సాధారణ ఎమ్మెల్యేలాగుండు. నేను ముఖ్యమంత్రిని అవుతా, లేదా ఉప ముఖ్యమంత్రిని అవుతా, లేదా నాకు ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వండి. నువ్వు ప్రస్తుతానికి అడుక్కునే పొజిషన్లో ఉన్నావు. అయ్యా దేహి అనే పరిస్థితిలో ఉన్నావు. అది అడుక్కోవడం మానేసి వాడు వీడు అని సంబోధించడానికి అసలు నువ్వెవడవరా? సిగ్గు శరం లేదరా నీకు? తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది. ఇప్పటివరకు నా నోట్లో ఇలాంటి వ్యాఖ్యలు రాలా. తెల్లారగట్ల 3 గంటలకి నీ పిల్లం ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది, అయినా నీకు సిగ్గులేదు. అవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాడు వీడు అని సంబోధిస్తావా? అసలు నువ్వెవడవరా? నీ బ్రతుక్కి ఏ రోజైనా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల మీద సానుకూలంగా స్పందించడమో, లేదా నీ ప్రభుత్వాన్ని రాజకీయ పరంగా ప్రశ్నించిన వాళ్ళని దాన్ని ఒక రాజకీయ విమర్శగా తీసుకుని నువ్వు సాధారణ పరిపాలన సాగించిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయారా జగన్మోహన్ రెడ్డి నీకు? ఒరే జగన్మోహన్ రెడ్డి, నిన్నేరా రే, ఆ పేరు చివరిన రెడ్డి అని తగిలించుకుంటే సరిపోదరా రే. దానికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే మాటలు నువ్వు మాట్లాడితే నీ సామాజిక వర్గంలో నీలాంటి వాడు పుట్టినందుకు కనీసం కొంతైనా సంతోషపడతారు. ఆ గౌరవాన్ని నేల నాకించేసి ఈరోజు ఆ కులానికి ఒక మాయన మచ్చలా తయారవుతా ఉన్నావు నువ్వు. రాష్ట్రం కోసం అహర్నిశలా కష్టపడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఈ దుర్మార్గుడు నాశనం చేసిన రోడ్లని ఈ 9 నెలల నుంచి మరమ్మతులు చేసుకుంటా, శుభ్రంగా పోయిన చోట కొత్త రోడ్లు పోసుకుంటా, ఈ దుర్మార్గుడు సర్వనాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ కుదుట పెట్టుకుంటా,
ఈ దుర్మార్గుడు పథకాల పేరు చెప్పి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత దోచేశాడో, ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత అప్పులు తీసుకొచ్చాడో, ఏ ఏ శాఖల నుంచి నిధుల్ని ఎక్కడికెక్కడికి డైవర్ట్ చేశాడో అవన్నీ లెక్కల పరంగా తీసుకొస్తా ఉన్నారు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు. సో ప్రజల సొమ్ములు ప్రజలకు ఇవ్వడానికి నొప్పేంటి అంటా ఉన్నాడు. మరి ఈడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము ఇచ్చానని ఒప్పుకున్నట్టేగా వీడు. మరి ఈడు బాబుగాడి సొమ్ము అన్నట్టు ఈడేదో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ప్రజలకు ఇచ్చినట్టు బిల్డప్ దొబ్బాడు ఎందుకు గత 5 ఏళ్ళు? లేదా పేటీఎం బ్యాచ్ కానీ వాడి చచ్చు సన్నాసులు కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదండి. కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా ఎక్కడికి వెళ్ళట్లేదు. 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లోనే ఆల్రెడీ 3-4 ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేశారు. అవి ఏంటనేది ఇప్పటికీ నేను ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పాను. దీపం పథకం కింద అమలు చేశారు. పింఛన్ 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అన్న క్యాంటీన్లు అమలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉచిత ఇసుక విధానం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. రేపు మే నెల నుంచి తల్లికి వందనం కావచ్చు, లేదంటే రైతు సాయం కావచ్చు, ఇవన్నీ కూడా అమలు కాబోతూ ఉన్నాయి. అలాగే లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టారు. ఇన్ని పథకాలు జరుగుతూ ఉంటే ఇంకా పథకాలు జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆధారంతో అలాంటి చచ్చు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? ఈ చచ్చు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కానీ, ఈ చచ్చు ఎమ్మెల్యే కానీ చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రధానమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పథకాలు ఇవ్వద్దు అని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట అన్నారో ఆ అంశం గురించి నువ్వెవడోరా పథకాలు ఆపడానికి అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసలు వైసీపీకి పథకాలు ఆపుతానని చంద్రబాబు గారు అన్నారా, లేకపోతే వీళ్ళు మ్యానిపులేట్ చేసి క్రియేట్ చేసినవి అంటారా? అంటే గతంలో వ్యవసాయం దండగా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పి ఆయన ఆనందాన్ని అన్నట్టుగా క్రియేట్ చేసి ప్రజలను నమ్మించేశారండి. ఆయన అన్నది వేరు, దానికి వీళ్ళు సృష్టించింది వేరు, ప్రజల్ని నమ్మించింది వేరు. అలాగే ఈరోజు కూడా వైసీపీ నాయకులకి పనిచేయొద్దని చెప్పారేమో ఎక్కడ అన్న చంద్రబాబు నాయుడు గారు, అంతేగాని కార్యకర్తలకు పనిచేయొద్దని ఆయన ఎక్కడ చెప్పలేదే. అంటే అక్కడ వైసీపీ కార్యకర్తలా, లేదా తెలుగుదేశం కార్యకర్తలా, లేదా వేరే పార్టీ కార్యకర్తలా అని చెప్పట్లేదు. ఆయన నాయకులకి పనిచేయొద్దు అన్నాడు. వైసీపీ నాయకులకి ఎందుకు పనిచేయాలండి? గత 5 ఏళ్లలో సామాన్య ప్రజల్ని నీ ప్రభుత్వం బాగోలేదని ప్రశ్నించినందుకు జైల్లో పెట్టించి పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసి అర్ధరాత్రి ఇళ్ల మీద దాడులు చేసి ఇంట్లో ఉన్న పసిపిల్లల్ని, ఆడవాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి రోడ్డు మీదకి ఈడ్చేసిన అలాంటి నాయకులకి తెలుగుదేశం పార్టీ సాయం చేయాలండి, లేదా కూటమి పార్టీ సాయం చేయాలండి ఆ నాయకులకి? ఈరోజు కార్యకర్తల గురించి ఎవరు మాట్లాడతలా. ఏ పార్టీ కార్యకర్తలైనా ఆ పార్టీకి బలమే కాదన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్య ఏ సందర్భంలోదో కూడా ఆలోచించకుండా దాన్ని దుష్ప్రచారం దిశగా తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నాయకులకి మీరు సాయం చెయ్యొద్దు, దానికి సంబంధించిన డేటా అంతా నేను తెప్పించుకుంటున్నాను, అందరికీ నేను ఇదే అల్టిమేటం జారీ చేస్తున్నాను అంటే వైసీపీ నాయకులకు మాత్రమే చేయొద్దు అంటా ఉన్నాడు. ఎందుకనేది నేను క్లారిటీ ఇచ్చాను కదా. వీళ్ళు భయపెట్టారు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో లేకుండా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. మరి అలాంటి నాయకులకి ఎందుకు సాయం చేయాలనేది ఒక సామాన్య తెలుగుదేశం కార్యకర్తగా నా ప్రశ్న కూడా. వైసీపీ ఏదైతే దుష్ప్రచారం చేయడంలో మొదటి ప్లేస్లో ఉంది, అధికారం కోల్పోయాక కూడా ఇంకా అలాంటి సిగ్గుమాలిన బతుకుల్లోంచి వాళ్ళు బయటకు రావట్లా. ప్రజలకు ఏది అవసరమో, ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది వాళ్ళు కళ్ళు తెరిచి చూసుకోలేని పరిస్థితికి వచ్చేసారు. ఇంకా గుడ్డి వాడు ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ వ్యవహరించడం అనేది రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అన్న రావాలంటే ఎప్పటి నుంచైనా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన వెంట ఉన్న చెంచాగిరి బ్యాచ్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేస్తుంది, అది మీకు కనిపించట్లేదు. సరే చెడు ఏం చేస్తుంది? ప్రజలకి చెడు కనిపించట్లేదు కదా. ఇక్కడ ఏదైతే ఉద్యోగ కల్పన జరగట్లేదనేది మీరు మాట్లాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, జరుగుతుందో లేదో వాళ్ళ ఆధారాలతో చూపిస్తారు. పథకాలు అమలు అవ్వట్లేదని చెప్పి మీరు అంటా ఉన్నారు, దానికి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఇక ఆధారాలు కూడా మీరు అబద్ధం అని చెప్పి ప్రచారం చేసుకుంటే ఇందాక చెప్పే కదా, తల్లి చెల్లి కూడా వదిలేసింది. రేపు ఇక ఇంట్లో ఉన్న కన్నబిడ్డలు వదిలేస్తారో లేదా కట్టుకున్న భార్య వదిలేస్తుందో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి.